కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఇది రామాయణం నుంచి గ్రహించిన శ్లోకం. ఇక ప్రతివాది భయంకరమైన రచన ఎలా ఉంటుందో అందులో ఉండేటువంటి విశేషాలు ఏమిటో ఒక క్షణంలో చూద్దాం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంతా త్రైలోక్యం మంగళం కురు. ఇది ఆయన రచనలో సుప్రభాతంలో మొదటి శ్లోకం. ఉత్తిష్ఠ ప్లస్ ఉత్తిష్ఠ, ఉత్తిష్ఠోత్తిష్ఠ గుణసంధి. గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ. ఉత్తిష్ఠ 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 3 సార్లు ఎందుకండి? ఇదే జీవితం అంటే. పిల్లల్ని ఓసారి లేపితే లేస్తారా? లే లే, ఇంకా లేవే, చెబుతుంటే లేవే, లే, నీకేగా చెప్పేది. ఇదే సుప్రభాతం. ఇన్నిసార్లు ఎందుకంటాం మనం? కొడుకు తండ్రికి ఏదైనా మాట చెప్పాలనుకోండి, నాన్న నాన్న ఇవాళ ఏం జరిగిందో. ఇద్దరు నాన్నలు ఎవరండి? నాన్న నాన్న ఏమిటి? ఇది విరుక్తి. ఆ నాన్న అక్కడ కూర్చుని నాన్న నాన్న ఏమిటి? అమ్మ అమ్మ ఎవరు? ఇద్దరు అమ్మలు ఎవరు? 2 సార్లు ఎందుకు? ఆమ్రేడితం అంటారు దీన్ని. శాస్త్రంలో ఆమ్రేడితం అంటారు. అంటే ఆమ్ర ఈడితం. ఆమ్రం అంటే మామిడి పండు. మామిడి పండు ఆస్వాదించే విధానం వేరు, అరటిపండు తినే విధానం వేరు. అరటిపండు తినటం, మామిడి పండు తినకూడదు, తినడం చేత కాదు. బొబ్బట్టు తినాలంటే మడత పెట్టాలి, మడత ఇలా తీయాలి, దాని మధ్యలో నెయ్యి వెయ్యాలి. భయపడకూడదు. భయపడి చేస్తే బొబ్బట్టు తినడం అనవసరం. కూర్చో, శుభ్రంగా మళ్ళీ మడతెట్టాలి, దాన్ని మళ్ళీ ఇలా తిప్పాలి. అనుభవమే చెబుతున్నాను. 4-5 బొబ్బట్లు తినాలి. నీ ఒక్క బొబ్బట్టు కోసం ఎందుకు వంట పరమ్మడ పని దండగా? మనమేమో 2 ఇడ్లీ ఎక్కువ, 1 ఇడ్లీ తక్కువ. ఈ మన బతుకులు ఇంతే. 1.5 ఇదో దిక్కుమాల బతికిది. గట్టిగా 4 ఇడ్లీలు తినలేవు, 4 బొబ్బట్లు తినలేవు, ఇంత పులిహార తినలేవు. ఓ బతికేస్తున్నావు ఇక్కడ, దేనికో తెలియదు. ఇక్కడ తినేటప్పుడు గట్టిగా తినాలి, మాట్లాడేటప్పుడు గట్టిగా మాట్లాడాలి, పోయేటప్పుడు కూడా నిశ్చింతగా పోవాలి. గొడవ వదిలే, ఆ విషయం అయిపోయింది. కావలసినవి ఏవో తిన్నాం, ప్రాణం వదిలేసాం, గొడవ వదిలిపోయింది. నోరు కట్టేసుకుని అన్నీ కట్టేసుకుని ఏదో బతుకో బతుక. ఇక్కడ అనారోగ్యకరమైన పరిస్థితులు వేరండి. పనికిమాలిన తిండి తినమని ఎవరూ చెప్పరు. మన తెలుగు సంప్రదాయంలో ఏ కులం వాళ్ళకి తగిన ఆహారం వారికి ఉంది, ఏ ప్రాంతం వారికి తగిన ఆహారం వారికి ఉంది. శతాబ్దాల తరబడి మనం దేన్ని తింటూ వస్తున్నామో దాన్నే తినాలి, కడుపు నిండా తినాలి, హాయిగా తినాలి. ఉప్పు కారాలు వెయ్యవలసినంత వెయ్యాలి, ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకూడదు. అసలు లేకుండా తినడమో తప్పే, ఓ గొడ్డుకారం వేసి తినడమో తప్పే. అలా తినమని వాడు చెప్పాడు. అలాగే ఏదన్నా వస్తే చూడండి, అమ్మ అమ్మ అంటాం, నాన్న నాన్న అంటాం. అలాగని ఎందుకని పదే పదే చెప్పాల్సి వస్తుంది కదా? అదొక నుడికారం, అదొక పద్ధతి. అందుకని దేవుడికి సంబంధించిన సుప్రభాతన కూడా లేవయ్యా 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 నేను సార్లంటే ఆయన సామాన్యంగా లేవడం. అబ్బో లేస్తే లోకం ఎలా ఉంటుందా? నిజమే, ఆయన లేవడం లేదు. నేనే వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్ళినప్పుడు, అనంత పద్మనాభస్వామి గుళ్ళోకి వెళ్ళినప్పుడు నాకే బాధ కలిగింది. ఈ నిదురించుడేమి పరమేశ్వర ఎవరినుద్ధరింపై మేనును వాల్చుటల్ అని పద్యం చెప్పాను. ఒళ్ళుమండి. ఈ నిదురించుడేమి పరమేశ్వర ఎవరినుద్ధరింపై మేనును వాల్చుటల్ భువనమే వనమయ్యి మృగ ప్రవృత్తితో మానవులెల్ల తోటి మానవులను పడి చంపుచుండ నీవైన కనంగలేవే దొరవై శయనింతువే పాప కౌగిటన్. నాకే బాధ కలిగింది. ఒకసారి శ్రీ మహావిష్ణువు పడుకున్న భంగిమలో ఉన్న ఆలయానికి వెడితే, ఈ నిదురించుడేమి పరమేశ్వర, ఎంతకాలం పడుకుంటావయ్యా? ఎలాగా? ఈ నిదురించుటేమి పరమేశ్వర ఎవరినుద్ధరింపై మేనును వాల్చుటలు. ఎందుకు ఇలా క్షీరసాగరంలో నిరంతరం పడుకున్నా? ఎవరిని ఉద్ధరించడానికి. భువనమే వనమయ్యే, మా మానవలోకం అరణ్యం కంటే అన్యాయంగా తయారైంది. మృగ ప్రవృత్తితో మానవులెల్లా సజ్జనుల మానవులను పడి చంపుచుండ. మానవులనే చంపుకుంటున్నారయ్యా. భయంకరంగా ఉంది ప్రపంచం. ఏ బంధాన్ని నమ్మడానికి వీల్లేదు. ఇదివరకు తల్లి పిల్లల బంధం పట్లైనా ఒక నమ్మకం ఉండేదమ్మా. ఇప్పుడు అది కూడా పోయింది. తల్లి పిల్లని చంపుతుందో తెలియదు, పిల్ల తల్లినే చంపుతుందో తెలియదు.
ఎవరి స్వార్థం వారిది. అంత భయంకరంగా తయారైంది. పిల్లలకి సమాజం మీద నమ్మకం లేకుండా, కుటుంబం మీదే నమ్మకం లేనప్పుడు సమాజం మీద ఎలా ఉంటుందండి? నీవైన కరంగలేవ దొరవై శయనింతువే పాపకౌగిటన్. దొరలాగా పడుకుంటావా పాపకౌగిట? నా పాపకౌగిట అంటే పొరపాటు అర్థం చేసుకోకండి. ఎవరో పాపకౌగిలి కాదు. తెలుగులోను పాము అనేదానికి పాప, నాము, నాప, అలాగే పాము, పాప. పాము అంటే పాము, పాప అంటే పాము యొక్క, నాము దాని నుంచి వచ్చింది నాపరాయి, నాము నాప, అలాగే పాము పాప. అందుకని సరదాగా పాప అని అర్థం కూడా వస్తుంది కదా అని వాడాను. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు సుఖంగా పడుకుంటావు ఇక్కడ. మరి పడుకోలేదు దేవుడు లక్ష్మీదేవి గౌగిట్లో, అనుమానం ఏముంది? అది నిజమే. అందుకే మేము ఇక్కడ నానా పాటలు అనేక రకాల పాటలు పడుతుంటే ఏం చేస్తున్నావా చూడగా మరి దేవుణ్ణే అంటాం కదండి. ఎవరిని అంటాం? దేవుడు కూడా ధర్మాన్ని రక్షించకపోతే మాకు చాలాసార్లు అదే బాధ కలుగుతుంది. ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, నేరాలు జరుగుతున్నాయి, దేవాలయాల్లోనే దోపిడీలు జరుగుతున్నాయి అంటూ ఉంటే దేవుడు మెలుకోకపోతే అలాగా. ఎవడు దేవాలయంలో అవినీతికి పాల్పడ్డాడో, ఎవడు సమాజంలో అవినీతికి పాల్పడ్డాడో వాడికి వెంటనే శిక్ష పడిపోతూ ఉంటే ఇంత అవినీతి ఉంటుందండి. అయ్యి బాబా దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు అని నమ్మకం రాదా? ఇప్పుడు మేము ఎంత మొత్తుకుంటే మాత్రం దేవుడు చూస్తున్నాడంటే మీరు నమ్ముతారు. ఏమో చూడలేదా, మా ఊళ్ళో శుభ్రంగా అందరినీ మేము తినేసిన వాడు మింగేసిన వాడే మేడగట్టాడని మీరు అంటారు. మేమేం చెప్పాం? ఆ మింగేసిన వాడు, జనాన్ని నాశనం చేసిన వాడు ఎవడో వెంటనే కుటుంబంతో సహా పతనమైపోతూ ఉంటే, వాడి ఇంట్లో జరగకూడనవన్నీ జరుగుతూ ఉంటే వాడికి మనశ్శాంతి లేకుండా పోతే అప్పుడు తెలుస్తుంది. అది ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. అందుకని దేవుణ్ణి అడుగుతాం. అందుకే ఎందుకు లేవాలో చెబుతున్నాడు అక్కడ. ఉత్తిష్టం అత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. గోవింద నిద్రలేము, గరుడధ్వజ నిద్రలేము. గోవిందుడికి గరుడధ్వజుడికి చాలా తేడా ఉందండి. గాం విందయతీతి గోవింద. గోవులను ఆనందింపజేసిన వాడు గోవిందుడు, అంటే గోవులను కాచుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనే గరుడధ్వజ. గరుడధ్వజుడు అవ్వడం చాలా ఉన్నతమైన విషయం. గోవులను కాచుకోవడం చాలా సామాన్యమైన విషయం. అంటే సామాన్య రూపంతో సామాన్య వృత్తి చేపట్టినవాడు పరమేశ్వరుడే. అత్యున్నతమైన గరుడధ్వజ రూపంతో ఉన్నవాడు పరమేశ్వరుడే. అందరూ పరమేశ్వర స్వరూపమే. ఎవరిని మనం తక్కువ చేసి మాట్లాడద్దు. వాడు మహావిద్వాంసుడైనా సరే, మామూలు వాడైనా సరే, మానవులుగా అందరూ సమానమే. ఎలాగూ విద్వాంసుడిని విద్వాంసుడిలాగే గౌరవిస్తాం, అది వేరే విషయం. అది కానీ ఇతరులను అవమానించాల్సిన అవసరం లేదు. ఒకరిని గౌరవించడం కోసం ఎప్పుడు ఇంకొకరిని అవమానించకూడదు. మనం తెలుగులో సాధారణంగా మా సాహిత్యవేత్తలు మాట్లాడుతూ ఉంటారు, ఒక కవిని పొగడ్డానికి ఇంకో కవిని తిడతారు. చాలా చికాకైన వ్యవహారం అది. ఈ కవిని పొగడ్డానికి ఆ కాలంలో ఉండి ఇంకో కవిని తిట్టవలసిన అవసరం లేదు. ఆయన కంటే గొప్పవాడు అనక్కర్లేదు, ఆయన ఎంతలో ఆయన గొప్పవాడు అంటే చాలు. ఈ పోలికలు అనవసరం. పోలికలే చాలా ఇబ్బంది పడతాయి మన జీవితాల్లో కూడా. పిల్లలు మార్కులు సర్టిఫికెట్ తెచ్చినా ఏం తెచ్చినా వాడి గురించే వాడితో మాట్లాడండి. అమ్మ పక్కవాడికి అన్నీ ఎందుకు వచ్చాయి, అన్నయ్యకి వచ్చాయి నీకెందుకు రావు, అక్కయ్యకి వచ్చాయి నీకెందుకు రావు, మీ స్కూల్లో అందరికి వచ్చాయి నీకెందుకు రావు అనద్దమ్మా. వాడు ఒళ్ళు మడితే నేను నీకు బొట్టపట్టి నాకు ఇన్నే వచ్చాయి అంటాడు. అప్పుడు తెక్క కుదిరిపోతుంది. నీకు బొట్టపట్టి ఇన్నే వచ్చే పో అంటాడు వాడు. ఈ పోలికలు తేకూడదండి అసలు. వాడి గురించి మాట్లాడి నీకు ఎందుకు వచ్చాయి, ఎక్కడ తప్పే తెలుసుకోండి, అవి చదవమని చెప్పండి, సరిపోయింది. పోలికలు దేనికండి? పిల్లడికి ఏం తెలుస్తుందమ్మా, వాడు ఏం చేసుకుంటాడు? వాడి బుద్ధి వైసద్యం వేరు, ఇతని బుద్ధి వేరు. అనేక రకాల మానవుల శక్తుల్లో తేడాలు ఉంటాయి. అవన్నీ మనం ఎక్కడ నిరూపిస్తాం? పిల్లల దగ్గర ఆ విషయాలు మాట్లాడకూడదు. అంచేత గోవిందుడైనా సరే, గరుడధ్వజుడైనా సరే భగవంతుడే. పైగా గరుడధ్వజుడు అనడంలో ఖగోళ శాస్త్రం ఉందండి. శివుణ్ణి వృషభధ్వజుడు అంటారు, వృషభ వాహనుడు అంటారు. మీరు గమనించండి. విష్ణుమూర్తిని కూడా గరుడధ్వజుడు అంటారు, గరుడ వాహనుడు అంటారు కదా. బ్రహ్మోత్సవాల్లో ఇక్కడ గరుడధ్వజం ఎగరేస్తారు, శ్రీశైలంలో వృషభధ్వజం ఎగరేస్తారు. మామూలే కదా. ఆయన్ని వృషభధ్వజుడు వృషభ వాహనుడు అంటారు. ఈయన్ని గరుడధ్వజుడు గరుడ వాహనుడు అంటారు. ధ్వజంగా ఉన్నది వాహనం ఎలా అవుతుందండి? ధ్వజంగా ఉన్నది వాహనం అవుతుందా? రాజకీయ నాయకులు ఉంటారు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు. వారు కారులో పెడతారు, కానీ వారి జెండా మీద కారు గుర్తు ఉండదు. ఒక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే కారు గుర్తు ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. మరి ఈయన కారు వాహనుడు కారు ధ్వజుడు అనే మాట టీఆర్ఎస్ పార్టీ కుదరచ్చు, ఇంకెవరికి కుదరదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కారులో వెళ్ళినా సరే పైన సైకిల్ గుర్తే ఉండాలి, లేదా ఓటేయరు. గుర్తు సైకిల్ కదా.
అంచేది వాహనము జెండా మీద ఉండే గుర్తు ఒకటే అవ్వాలని ఎక్కడ లేదు కదండి. ఈయనకు ఒక్కటే ఎలా అవుతాయండి? అదే ఖగోళ శాస్త్రం. మన పురాణ కథలు, దేవతలు, వాళ్ళ రూపాలు, వాళ్ళ వాహనాలు అన్నీ కూడా ఆకాశంలో ఉండే నక్షత్రాలకు సంబంధించిన సైన్స్, విజ్ఞాన శాస్త్రం. అది శివుడు నక్షత్రం ఆర్ద్రా నక్షత్రం. ఆర్ద్రా నక్షత్రం 7 గంటల వేళ ఆకాశంలో కనిపించినప్పుడు చూస్తే దానికి పైన వృషభ రాశి ఉంటుంది. ఆ ఆర్ద్రకి పైన ఉంటుంది వృషభ రాశి. అంటే వృషభ నక్షత్ర సముదాయం. రాశి అంటే కొన్ని వేల లక్షల నక్షత్రాల సముదాయం. అసలు మన నక్షత్రం అని చెప్పుకునేది కూడా ఒక నక్షత్రం కాదు. అశ్విని నక్షత్రం అంటే అందులో 1,00,000 నక్షత్రాలు ఉంటాయి. అవన్నీ కలిపి ఒక గ్రాఫ్, ఒక పెన్సిల్ గీతతో జత చేస్తే అశ్వముఖం వస్తుంది, గుర్రం ముఖం. అందుకని అశ్విని అన్నారు. అలాగే కొన్ని నక్షత్రాలు, కొన్ని వేల నక్షత్రాలు మరో రాశి ఉంటుంది. అవన్నీ కలిపి మీరు ఇలా చుక్కల ముగ్గులాగా చుక్క గీత గీసి జత చేస్తే భరణి, కుంకుమ భరణి ఆకారంలో వస్తుంది. దాన్ని భరణి నక్షత్రం అన్నారు. ఇవాళ రోహిణి నక్షత్రం మొలక. రోహిణి అంటే మొలక, వరి మొలక ఎలా ఉంటుందో ఆ ఆకారంలో వస్తే రోహిణి అన్నారు. కొన్ని నక్షత్రాలు ఇలా కత్తెర ఆకారంలో ఉంటాయి, కృత్తికా నక్షత్రం అన్నారు. ఇదంతా ఖగోళ శాస్త్రం అండి. భారతీయ ప్రాచీన ఖగోళ వైజ్ఞానికులకు నమస్కారం, ఆ మహర్షులకి నమస్కారం. వాళ్ళు తపోమయమైన దృష్టితో ఇవన్నీ కనిపెట్టారు. గొట్టాలు గొడుగులు అవసరం లేదు వాళ్ళకి. మనకు అవసరం కాబట్టి వాళ్ళకి అవసరం అనద్దు. మన శక్తి వేరు, వాళ్ళ శక్తి వేరు. ఏదైనా సరే శక్తి 3 రకాలుగా ఉంటుంది: మంత్రశక్తి, తంత్రశక్తి, యంత్రశక్తి. ఇప్పుడు కేవలం మానవుల స్వాధీనంలో ఉన్నది యంత్రశక్తి మాత్రమే. ఇది చాలా పరిమితమైంది. దీన్ని మించింది తంత్రశక్తి. ఇక్కడ జరుగుతున్న యజ్ఞం ఉందే అది తంత్రశక్తి. యంత్రాన్ని మించిన తంత్రశక్తి. అది ఏదైనా చేయగలుగుతుంది సరిగ్గా చేస్తే. దాన్ని మించింది మంత్రశక్తి. ఇక్కడ కూడా అవసరం లేదు, ఈ ఏర్పాటు కూడా అవసరం లేదు. ఇందులో కూడా కొంత రజోగుణము, ఆర్భాటము ఏదో ఉంటుందండి. హంగామా, వస్తువులు, తపస్సు. నీ ఇంట్లో నువ్వు కూర్చుని తపస్సు చేయి, ధ్యానం చేయి, మంత్రజపం చేయి. అది అపూర్వమైన శక్తి, అపూర్వమైన శక్తి. నీలోంచే పుడుతుంది శక్తి. కొన్ని వేల మెగావాట్ల విద్యుత్ పుడుతుంది, నీలోంచే పుడుతుంది. దీనికి కులం లేదు, మతం లేదు, స్త్రీ పురుష భేదం లేదు. దయచేసి నమ్మండి. ఏకాంతంగా జపం చేయండి, ఏకాంతంగా జపం చేయండి. మీ జీవిత సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మీరు ఏ గురువుని ఆశ్రయించద్దు, ఎవడి కాళ్ళ మీద పడద్దు. మీ ఇంట్లో మీ పూజామందిరంలో కూర్చుని మీరు తపస్సు చేయండి. 24 గంటల్లో మీకు ఫలితం కనపడుతుందమ్మా. భగవంతుడి మీద నమ్మకంతో చెబుతున్నా, భగవంతుడి మీద నమ్మకంతో చెబుతున్నా. మీ ఇంట్లో మీరు కూర్చొని చేయండి. దీనికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, ఏ భేదము లేదు. మీరు చేయొచ్చు. ఎవరి మీద మీరు ఆధారపడక్కర్లేదు. ప్రతి ఒక్క వ్యక్తి గొప్పవాడు అవుతాడు. ప్రసిద్ధి పొందడం ముఖ్యం కాదు, సిద్ధి పొందడం ముఖ్యం. ప్రసిద్ధి కంటే సిద్ధి చాలా ముఖ్యం. మనం సిద్ధి పొందామా లేదా? ప్రసిద్ధి ఏముందండి? 4 రోజులు టీవీలో కనపడితే వాడే ప్రసిద్ధుడు అవుతాడు. అది పెద్ద విషయమా? సిద్ధి పొందాలి. ప్రసిద్ధి ఏమిటి? ఆ సిద్ధి పొందితే అర్థమవుతాయి ఈ విషయాలన్నీ కూడా. సరిగ్గా ఆర్ద్ర నక్షత్రం ఉన్నప్పుడు వృషభ రాశి నక్షత్రాలు పైన ఉంటాయి. అప్పుడు శివుడు వృషభధ్వజుడు. తెల్లారేసరికి ఆ నక్షత్ర రాశి కిందకు వచ్చేస్తుంది, వృషభ రాశి. అప్పుడు ఆయన కంటే కింద ఉన్నాయి కాబట్టి వృషభ వాహనుడు. సరిగ్గా వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రవణనామ నక్షత్రం. శ్రవణ నక్షత్రానికి పైన ఉండే నక్షత్రాల సముదాయం గరుడ పక్షి ఆకారంలో ఉంటాయి. అవి మళ్ళీ ఆ నక్షత్రం మనకు కనిపించినప్పుడు పైన ఉంటాయి, అందుకని గరుడధ్వజుడు. అవి మళ్ళీ తర్వాత కొంతసేపటికి కిందకు వస్తాయి, అప్పుడు గరుడ వాహనుడు. ఇప్పుడు గరుడధ్వజ, గరుడ వాహన, వృషభధ్వజ, వృషభ వాహన అనే మాటలు మోస్ట్ సైంటిఫిక్ లాంగ్వేజ్. ఇది శాస్త్రీయమైన భాష, మతపరమైన భాష కాదు, శాస్త్రీయమైన భాష. ఆకాశంలో విష్ణువు నక్షత్రం కంటే, శివుడు నక్షత్రం కంటే కూడా వారి వాహనాలు పైన ఉన్నాయి. మళ్ళీ అవే వాహనాలు అయ్యాయంటే ఒకప్పుడు నువ్వే వాహనం అవుతావు, తర్వాత ఆ కారు నువ్వే కొంటావు. వాహనం నడుపుతావు డ్రైవర్గా, ఆ తర్వాత ఆ కారు యజమాని నీకే అమ్మేస్తాడు. వాడికి గర్వ కాలిందంతే. మనం యజమాని అవుతాం. నువ్వేదో వాహనం అనుకోక నువ్వే ధ్వజం అవుతావు. నువ్వు ధ్వజం అని గర్వించక నువ్వే వాహనం అవుతావు. అంటే జీవితంలో ఏ స్థితులు వచ్చినా తట్టుకోమనే కదా, అది సుప్రభాతం. గోవిందుడుగా ఉన్నవాళ్ళమంటే గరుడధ్వజుడుగా ఉన్నాడు. అయ్యో నేను గోవులు కాసుకోవలసి వచ్చింది అని బాధపడలేదు, హాయిగా ఆనందంగా కాశాడు. అదే పని చేశాడు. రథం తోలవలసి వచ్చింది, 18 రోజులు రథం తోలాడు. నేనేమిటి, డ్రైవర్ ఏమిటి, అర్జున ఇంకోటి పెట్టుకో అనలేదు. బలరాముడు తప్పించుకున్నాడు, ఈయన తప్పించుకోలేదు. ఏ పని జీవితంలో చేయవలసి వచ్చినా ధర్మం అయితే వెనుకాడకు, అధర్మం అయితే వెనకాడు. మనం ధర్మాధర్మాలు చూడమండి. ఇప్పుడు ఎంత ప్యాకేజీ అని అడుగుతా, ప్యాకేజీ కావాలి మనకి, ధర్మాధర్మాలు అక్కర్లా.
డబ్బులు ఎంత, డబ్బులు ఎంత, డబ్బులు ఎంత, పెళ్లి కుదిరింది అనగానే కట్నం ఎంత, పెళ్లి చూపులకు వెళ్ళొచ్చాడు అనగానే అమ్మాయి బాగుందా, అమ్మాయి బాగుందా కాదమ్మా అడగాల్సింది, అమ్మాయి గుణవంతురాలైనా అని అడగండి, తెలిసినా తెలియకపోయినా సరే ఆ మాట అడగండి, ఆ మాట అడగండి, ఒక్కడు అడగమండి. గుణం కూడా మనకెందుకు, రుణం ఏమిస్తారో తెలుసుకో. ఇదివరకు అదే అడిగేవారు, అమ్మాయి గుణవంతురాలా కాదా, అబ్బాయి గుణవంతుడా కాదా, వంశం చూసేవారు. 7 తరాలు చూసి పిల్లనిచ్చేవారు, 7 తరాలు ఎంక్వైరీ చేసేవారు. వీళ్ళు వెళ్ళరు, అదే కులంలో పుట్టిన ఇంకొకరిని పంపిస్తారు. అదే కులం, ఎందుకంటే సొంతంగా తెలుస్తుంది, పూర్తిగా తెలుస్తుంది. ఏ కులాచారాలు ఆ కులం వాడికి తెలిసినట్టుగా ఇంకోటికి తెలియవు కదా, అందుకని పంపిస్తారు, రహస్యంగా పంపిస్తారు. వాడు వాళ్ళ ఇంట్లో ఉండడు, వేరే ఇంట్లో ఉంటాడు, ఆ ఊళ్ళో ఓ 10 రోజులు ఉంటాడు. వీళ్ళ గురించి అంతా ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు వెళ్ళి చెబుతాడు, మీ అమ్మాయిని అక్కడ ఇవ్వచ్చు, పర్వాలేదు, బాగానే చూసుకుంటా, లేకపోతే అనవసరం ఎప్పటికే ఒక్కొక్కడికి 3 పెళ్ళిళ్ళు అయ్యి చచ్చిపోతుంది మీ అమ్మాయి అంటాడు, చెప్పేస్తాడు. ఇంత చూసి పిల్లనిచ్చేవారు. ఇవాళ మనం ఏమీ లేదండి, ఊరికే మ్యారేజ్ బ్యూరో అంతే, వేసాయి. అందులో ఏవో వివరాలు ఉంటాయి, ఇందులో ఏవో వివరాలు ఉంటాయి, ఇక్కడ ఒక క్లిక్, అక్కడ ఒక క్లిక్, మొత్తం ఈ క్లిక్ ఎంతకాలం అంటే ఏమో లక్క ఉన్నంతకాలం క్లిక్ ఉంటుంది అంతే. ఇన్ని ఆలోచించేవారు, ఎందుకంటే గుణం ముఖ్యం, గుణం ముఖ్యం, గుణం ముఖ్యం. జీవితంలో గోవుల్ని కసుకోవలసి వచ్చిన గరుడధ్వజులంత ఉన్నతమైన ఎవరైతే స్థిరంగా ఉంటారో వారికి పిల్లనివ్వండి. అమెరికాలో ఉద్యోగం చేశారు, ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేశారు, కరోనా అందరినెత్తి మీద పెద్ద ఉద్యోగం చేసింది ఏడాది పాటు, మొత్తం అందరూ డంగైపోయారు దెబ్బకి. ఆలోచన చేయాలి, సంస్కరణ ముఖ్యం, ఆరోగ్యం ముఖ్యం, ఆనందం ముఖ్యం. సంపదలు ఏమిటండి, ఈవేళ ఉంటాయి రేపు పోతాయి. గరుడధ్వజుడు గోవిందుడు అయ్యాడు, గోవిందుడు గరుడధ్వజుడు అవుతాడు, ఎంతకంటే విశేషం ఉందా? ఉత్తిష్టం ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. కమలాకాంత, లక్ష్మీదేవికి భర్తవైనటువంటి ఓ వెంకటేశ్వర స్వామి, త్రైలోక్యం మంగళం కురు. ఎందుకు నిద్ర లేవాలో చెబుతున్నాడు ఇక్కడ సుప్రభాతకర్త. ఊరికే దేవుడు కూడా మనకి మళ్ళీ నిద్రలేచి నైవేద్యం, స్నానం, శ్రపణం, తిరుమంజనం అంటే మాకున్నాయిగా ఇవన్నీ, నీకు అవేనా? అవన్నీ మనం చేస్తాం, ఆయన అడగడం, అడగకూడదు. పిల్లలు లేవగానే మొహం కూడా కడుక్కోకుండా మమ్మీ ఐ వాంట్ సంథింగ్, ఈ సంథింగే ఇప్పుడు బతుకంతా సంథింగే, ఏదో మొహం కడగడు. కానీ దేవుడు కూడా అంతేనా? లేవగానే నైవేద్యం అంటాడా? ఎందుకు దేవుణ్ణి నిద్ర లేవడం అంటే త్రైలోక్యం మంగళం కురు, 3 లోకాలకి మేలు కలగడం కోసం కళ్ళు తెరవయ్యా స్వామి అన్నారు. మనం కూడా అంతే, నిద్ర ఎందుకు లేవాలి అంటే సమాజానికి మేలు చేయడానికి, అంతే. నిద్ర పోవడం కూడా ఎందుకు పోవాలంటే సమాజానికి మేలు చేయడానికి. మనం పడుకుంటే సమాజం బాగుంటుంది, మనం మెలకుగా ఉంటే సమాజం బాగుంటుందో లేదో చెప్పలేం, కానీ మనం పడుకుంటే మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది సమాజం. ఇంకా మనకు వచ్చే ఆలోచనలు అటువంటివి. మనం మెలకుగా ఉంటే ఎవడో ఒకడికి ఏదో జుట్టు పీకుతాం, ఇక్కడ తినగా ఉండం, మనం పడుకోవడం మంచిది. భగవంతుడు మేలుకుని సమాజానికి మేలు చేస్తాడు, మనం పడుకుని మేలు చేస్తామండి. అది జీవుడికి దేవుడికి తేడా. ఇప్పుడు అమ్మవారికి సుప్రభాతం పాడుతున్నాడు, ఎంత అందంగా పాడుతున్నాడు చూడండి. మాత సమస్త జగతాం మధుకైటభారేకి వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రితజన ప్రియదానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. మాత సమస్త జగతాం, సమస్త జగతాం మాతగా అలమేలు మంగాదేవి, పద్మావతి దేవి, ఈ పేరుతో మీరు పిలవండమ్మా. ఇక్కడ ఐశ్వర్య లక్ష్మి పేరుతో పిలుస్తున్న. లక్ష్మి అంటేనే ఐశ్వర్యం, ఇంకా ఐశ్వర్య లక్ష్మి చెప్పేది ఉంది. ఐశ్వర్యానికి లక్ష్మిత్వానికి కించిత్తు తేడా ఉంది. ఇక్కడ అమ్మవారి పేరు అది కాబట్టి వ్యాఖ్యానం చేస్తా. లక్ష్మి సంపదకి ప్రసిద్ధి. ఐశ్వర్యం అంటే ఈశ్వరత్వం, ఆధిపత్యం, సంపద కాదు. ఐశ్వర్యం అంటే నిజమైన అర్థం సంపద కాదు, ఆధిపత్యం, నాయకత్వం. ఈశ్వరస్య భావం ఐశ్వర్యం. అంచేది ఈ లక్ష్మీదేవి మీకు సంపదలను ఇవ్వడం కాదు, ఆధిపత్యాన్ని కూడా ఇస్తుంది, నాయకత్వాన్ని కూడా ఇస్తుంది. లీడర్షిప్ కావాలన్నా కూడా ఇక్కడ దండం పెట్టుకోవచ్చు. అయితే ఆ లీడర్షిప్ అనేది షిప్, గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో షిప్ ఉంది. ఇంగ్లీష్ వాడు కూడా తక్కువ వాడు కాదు. షిప్ అంటే ఓడ. మనం దాటి 10 మందిని దాటించడానికి ఉపయోగించాలి. మనం మునిగి 10 మందిని ముంచేసేది కాదు నాయకత్వం అంటే. నాయకత్వం అంటే తాను దాటాలి, 10 మందిని దాటించాలి. స్వయం తీర్త్వా పరాంస్తారయతి. వెనక శంకరాచార్య వంటి మహానుభావులు, రామానుజులు వంటి మహానుభావులు గొప్ప జ్ఞానాన్ని పొందిన తర్వాత సన్యాసం పుచ్చుకునే ప్రయత్నం చేస్తే వారి గురువులు వారికి ఏం చెప్పారంటే, నువ్వు మోక్షం పొందుతావయ్యా, నలుగురు పొందేలా చేయాలి కదా, నీకు తోచిన విషయాలు చెప్పవయ్యా, అలా దాస్తే ఎలాగా, నువ్వు ఒక్కడివి మోక్షం పొందితే ఎలాగా, అందరూ పొందాలి కదా.
అని, లేకపోతే రామానుజులకి ప్రచారం చేయవలసిన అవసరం ఏమిటండి, శంకరాచార్యకి ప్రచారం చేయవలసిన అవసరం ఏమిటండి, వారి దారిని వారు వెళ్ళిపోకూడదా? 153 గ్రంథాలు రచించాడు శంకరాచార్య మహానుభావుడు, 24 భాష్యాలు, 57 ప్రకరణ గ్రంథాలు, 72 స్తోత్రాలు, ఇవన్నీ ఓన్లీ ఇన్ 32 ఇయర్స్. ఆశ్చర్యకరం కదా, ఆశ్చర్యకరం కదా. 32 ఏళ్ళు, అంతకంటే ఎక్కువ బతికేసాం. మనం అందరూ ఏమి రాశాం? ఆమోదం రాశాం, వీపు గోడకు రాశాం, రాసింది ఏమీ లేదు ఇక్కడ. అంటే జ్ఞాని అయిన వాడే తాను తరించడంతో సంతృప్తి పడకుండా అందరినీ తరింపజేద్దామని చూస్తున్నాడు కదా. నాయకుడైన వాడు తాను నడుస్తూ అందరినీ నడిపించాలి. షిప్ అంటే అర్థం అది. అంచేత నాయకత్వం కావాలన్నా ఐశ్వర్య లక్ష్మీదేవి ఇస్తుంది. ఐశ్వర్యం అంటే నాయకత్వమే. సమస్త జగతాం మాతగా, అన్ని లోకాలకి, 14 భువనాలకి, అతల వితల సుతల మహాతల తలాతల రసాతల పాతాళాది అధోలోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు, మొత్తం 14 లోకాలకి ఆధిపత్యం వహిస్తున్న ఆవిడ మనం గుళ్ళోకి వెళ్ళగానే ఎడం చేతి వైపున కనపడుతోంది. మా స్వామివారి కుడి చేతి వైపు, మనం వెళ్ళగానే ఎడం చేతి వైపు. ఆయన్నే పెళ్లి చేసుకుంటాననే మహాతపస్సు చేసి ఆయన కోసమే పరితపించి పెళ్లి చేసుకున్న మహాభక్తురాలు గోదాదేవి ఆండాళ్ళ రూపంలో ఆయనకి ఎడం చేతి వైపుని, మనం వెళ్ళగానే కుడివైపుని కనపడుతుందమ్మా. అటువంటి భార్యలు వాళ్ళు. కేవలం ఏదో మామూలు స్త్రీల లాంటి భార్యలు అనుకోకూడదు. ఒక మహత్తరమైన భావానికి సంకేతాలు ఆ విగ్రహాలు. ఆ విగ్రహాలను చూసినప్పుడు మనలో ఆ భావం స్ఫురించాలి, భక్తితో నమస్కారం చెయ్యాలి. అక్కడ దండం పెడితే మనకి ఏదో వస్తుంది అనక, అది ఏమీ రావక్కర్లేదు, జ్ఞానం వస్తే చాలు. గోదాదేవంత భక్తిని మనం పొందగలిగితే చాలు. ఆ ఐశ్వర్యలక్ష్మి ఇచ్చే సంపదన నాయకత్వాన్ని లోకం కోసం సద్వినియోగం చేయగలిగితే చాలు. ఓ అల్లూరు సీతారామరాజులాగా, ఓ ఆంధ్రకేసరిలాగా త్యాగం చేయగలిగితే చాలు. మన సొంతాస్తులు పెంచుకోవడం, ఉన్న భూములన్నీ ఆక్రమించడం కాదు నాయకత్వం అంటే. ఇది చేయవలసింది. అందుకని మాత సమస్త జగతాం మధుకైటభారేక వక్షోవి